నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టిన యంత్రాంగం. పలు కేంద్రాలను సందర్శించి పరీక్షా నిర్వహణను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిత పొందాలి. యువతకు మాజీ మంత్రి జోగురామన్న దిశానిర్దేశం. చాన్పెల్లిలో ఉత్సాహంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు. యూట్యూబ్లో లాకర్ను తెరిచే మెలకువలను నేర్చుకొని చోరీ. బంగారు నగలను అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి. విద్యార్థి దశలో అత్యంత కీలకంగా పరిగణించే 10 పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 52 కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. సంబంధిత శాఖల అధికారులు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్లు పలు కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకుని తమ హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోనికి పంపారు. ఇక విద్యార్థి దశలో కీలకంగా పరిగణించే 10 పరీక్షల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. తమ పిల్లలతో కలిసి పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి భయాందోళనకు గురి కావద్దని ధైర్యం చెప్పారు. నిమిషం నిబంధన అమల్లోకి లేనప్పటికీ విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతిస్తామని అధికారులు ఇదివరకే ప్రకటించారు. ఇక 10 పరీక్షల నేపథ్యంలో పోలీసులు సైతం ఆయా కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికార యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే తొలి రోజు 10,043 మంది విద్యార్థులకు 10,013 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో పాటు ఎస్పీ అఖిల్ మహాజన్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కలెక్టర్ రాజర్షిషా స్థానిక విద్యానగర్లోని జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని డీఈఓ ప్రణీతను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాలలో కల్పించిన మౌలిక వస్తువులను పరిశీలించి పరీక్షలు అయ్యేంత వరకు పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాలలోకి తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ లిటిల్ స్టార్ హై స్కూల్, గవర్నమెంట్ గెజిటెడ్ నంబర్ 1 హై స్కూళ్లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష పూర్తి అయ్యేంత వరకు మూసి ఉంచే విధంగా సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. క్రీడాకారులకు తగు ప్రోత్సాహాన్ని అందిస్తూ వారు ఉన్నతంగా ఎదిగేలా జోగు ఫౌండేషన్ తరపున ప్రోత్సాహం అందిస్తున్నట్టు
మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన క్రీడా పోటీలలో ఆయన పాల్గొని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్తు పొందాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. బేలా మండలం చాన్పెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాతిథులకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడలకు సాయంత్రం వేళ ఇబ్బంది కలగకుండా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయగా వాటిని ప్రారంభించారు. అనంతరం సరదాగా కబడ్డీ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని అన్నారు. గ్రామాల్లో యువకుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై సైతం దృష్టి సారిస్తే మంచి భవిష్యత్తు పొందవచ్చని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని వెల్లడించారు. క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి నిరంతరం వారు సాధన చేసేలా ప్రోత్సాహం అందించిందని అన్నారు. గారు శాంక్షన్ చేసుకొచ్చిన రేపు ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో గవర్నమెంట్ కాలేజ్ ఉంటే పేద విద్యార్థులకు పనికొస్తుంది అని చెప్పి మనం కార్యక్రమం చేసింది. కానీ అది కూడా అవుతలేదు. కరెంటు కూడా చాలా ఇబ్బందికి ఆదిలాబాద్ జైనత్ లో ఇలా 132/11 సబ్ స్టేషన్ అంటే చాలా పెద్ద సబ్ స్టేషన్ మంజూరు చేసుకొచ్చి పెట్టినాం. 5 ఎకరాల భూమి కూడా అలాట్ చేసినాం. అది కూడా ప్రారంభించకపోవడం వల్ల బేలాలో అప్పుడప్పుడు లో వోల్టేజ్ తోటి ఎంతో ఇబ్బంది కూడా అవుతుంది. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు పోలే, ఒక్కసారి రైతుకి ఇబ్బంది కాలే, రైతు బంధు గాని, రైతు చనిపోయితే బీమా వారం రోజులలో 5 లక్షల బీమా వచ్చింది. కనీసం ఈ ప్రభుత్వం ఆ బీమా పైసలు కట్టకపోవడం వల్ల ఇప్పుడు రైతు చనిపోయితే కూడా బీమా రాకుండా అయింది. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంది. దయచేసి మీరు యువకులు మాకు కబడ్డీ, వాలీబాల్ మీరు ఏ ఆటలు ఆడినా మీ కొరకు మా బీఆర్ఎస్ పార్టీ బేలా మండల నాయకులు మీ మండలంలో ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. మా జంక్షా చెప్పినట్టు కానీ అట్లనే మా సోనిరావు పటేల్ చెప్పినట్టు కానీ మీరు ఎవ్వరు ఏం చెప్పినా తప్పకుండా మీతో ఎప్పుడు 24 గంటలు కష్టపడి పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరోవైపు గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సిరికొండ గ్రామంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ను నిర్వహించారు. 25 రోజుల పాటు సాగిన పోటీలలో ఫైనల్ మ్యాచ్ పొన్నారి చించుఘాట్ల మధ్య జరగగా పొన్నారి జట్టు విజేతగా నిలిచింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు మాజీ మంత్రి జోగు రామన్న బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పటేల్ సోమన్న, గన్రత్ రమేష్, శివ జగదీష్, కుమ్రరాజు, గంగయ్య, దేవన్న, కనకరాము, భూమన్న తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపోటములకు సంబంధం లేకుండా ముందుకు సాగాలని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అందరూ చప్పట్లు. నిర్వహిస్తూ వస్తున్నాం. ఏది ఏమైనా గెలుపు ఓటములు అనేటి సహజం. ఇందరి క్రీడాకారుల్లో ఏ క్రీడాకారుని యొక్క ప్రతిభ బాగుందో ఆ ప్రతిభను రేపు ఇంకొక క్రీడల్లో చూపించడానికి ఇవి దోహదపడతాయి. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రధాన వీధుల గుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అటవీ సంపద సంరక్షణపై అవగాహన కల్పించేలా ర్యాలీ కొనసాగింది. స్థానిక డిఎఫ్ఓ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభం కాగా అటవీ దినోత్సవ ప్రాధాన్యతను అధికారులు వెల్లడించారు. అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని డిఎఫ్ఓ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ రక్షణ గురించి నినాదాలు చేస్తూ అధికారులు ర్యాలీలో పాల్గొనగా పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. అనంతరం అటవీ దినోత్సవం ప్రాధాన్యతను అధికారులు వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్, సెక్షన్ ఆఫీసర్లు అహ్మద్ ఖాన్, గులాబ్ ధన్ సింగ్, మొహబ్బత్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ మాట్లాడుతూ అడవుల ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుందని అన్నారు. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అడవిలో చెట్లను నరికినా, నిప్పు చెలరేగిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇంటి పరిసరాలలో 5 మొక్కలను నాటి పర్యావరణ హితం కోసం పాటుపడాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరిపైన బాధ్యత, అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అడవి మనకు ఆక్సిజన్, వర్షాలను ఇస్తుంది, పండ్లు ఫలాలను, ఆకులను ఇస్తుంది. గిరిజనులు అందరూ అడవిలో దుంపలను, పండ్లను, ఆకులను తెంపుకొని వాళ్ళు జీవనోపాయం సాగిస్తున్నారు. అటువంటి అడవిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరికీ విన్నవించుకునే ఏమనగా, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై, మానవులపై ఉంది. అడవిలో ఎక్కడైనా నిప్పు పడినా కానీ, అక్కడ ఎవరైనా చెట్లు నరికినా కానీ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి మీరందరూ అడవిని కాపాడడంలో సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం కూడా ఇళ్లలో ప్రతి ఇంటికి ఒక 5 చెట్లు నాటుకొని మన ప్రపంచ పర్యావరణాన్ని కాపాడి మంచి ఆక్సిజన్ అందించడానికి మరియు మనం ఆరోగ్యంగా ఉండడానికి అందరూ సహకరించాలని కోరుచున్నాము. యూట్యూబ్లో లాకర్ను ఎలా తెరవాలో నేర్చుకుని ఓ మహిళ తాను పనిచేస్తున్న ఇంట్లో దొంగతనం చేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. దొంగతనానికి పాల్పడిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేయగా కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. యూట్యూబ్లో సరదాగా వీడియోలు చూడడం, కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆ సాధనాన్ని వినియోగించుకోవడం సాధారణమే అయినప్పటికీ యూట్యూబ్లో లాకర్ను తెరవడం గురించి నేర్చుకుని దొంగతనం చేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా దొంగతనానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక 2 టౌన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని రిక్షా కాలనీలో నివాసం ఉండే ఎరువుల వ్యాపారి జాబు తిరుపతి ఇంట్లో నెల్లూరు జిల్లాకు చెందిన కోట మమత కొన్ని రోజులుగా ఇంటి పనులు చేస్తోంది. ఆమె గతంలో హైదరాబాదులో పనిచేస్తుండగా వెల్డింగ్ పనులు చేసే సయ్యద్ ఇర్ఫాన్తో పరిచయం ఏర్పడింది. అతడు ఇటీవల ఫోన్ చేసి తాను పనిచేస్తున్న వివరాలను తెలుసుకున్నారు. తాను పనిచేస్తున్న ఇంట్లో నంబర్ల ఆధారంగా తెరుచుకునే లాక్ ఉందని అతడికి సమాచారం ఇవ్వడంతో యూట్యూబ్లో లాకర్ ఎలా తెరవాలో తెలుసుకొని దాన్ని తెరవడానికి అవసరమైన నంబర్లను మమతకు చెప్పాడు. దీని ఆధారంగా మమత ఈ నెల 10వ తేదీన లాకర్ తెరిచి అందులోని 2 తులాల బ్రాస్లెట్, 3 తులాల గొలుసును దొంగలించి యథావిధిగా లాకర్ను మూసివేసింది. ఈ నెల 17న లాకర్ తెరిచిన తిరుపతికి అందులో నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా గురువారం బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కోట మమత, సయ్యద్ ఇర్ఫాన్లను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుండి బంగారు నగలతో పాటు 45,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇళ్లల్లో పనిలో పెట్టుకునే ముందు వారి పూర్తి వివరాలు, ప్రవర్తన పరిశీలించాలని సూచించారు. ఫర్టిలైజర్ బిజినెస్ రిక్షా కాలనీ అనే ఒక వ్యక్తి 17/3/2025 రోజు ఆదిలాబాద్ 2 టౌన్ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు సారాంశం ఏంటనగా అతడు రిక్షా కాలనీలో అతని సొంత ఇంటిలో బెడ్రూమ్లో ఒక గోద్రేజ్ లాకర్ను ఫిట్ చేసుకొని దానిలో 6th రోజు 5 తులాల అంటే 50 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్, ఒక 2 తులాస్ గోల్డ్ బ్రాస్లెట్, 1.5 తులాస్ ఈచ్ గోల్డ్ చైన్ అది పెట్టి దానికి గోద్రేజ్ లాకర్కు నెంబర్ లాక్ చేయడం జరిగింది. నెంబర్ లాక్ అతనికి ఒకరికి తప్ప వేరే ఎవరికి తెలియదు. నెంబర్ లాక్ చేసిన తర్వాత 17th రోజు ఆ నెంబర్ లాక్ ఓపెన్ చేసి గోద్రేజ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా దానిలో అతను పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ 50 గ్రామ్స్ ఆర్నమెంట్స్ మిక్స్ కావడం జరిగింది. అరే ఏ విధంగా మిస్ అయింది? నేను నెంబర్ లాక్ చేసిన, నెంబర్ లాక్ నాకు తప్ప వేరే ఎవరికి తెలియదు, మళ్ళీ లాకర్ కూడా బ్రేక్ కాలేదు, ఇది అసాధ్యం, ఏ విధంగా జరిగిందని అతను బాగా డౌట్ వచ్చింది. ఈ విషయం పోలీసు కంప్లైంట్ ఇద్దారని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్న 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు మరియు విష్ణు ఎస్ఐ వీళ్ళిద్దరు కేసు నమోదు చేసుకొని దీన్ని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇది ఎవరో స్కిల్ఫుల్గా తెలివిగా ఈ అఫెన్స్ చేసినట్టు మా ఇన్స్పెక్టర్ గ్రహించి దీనిలో ఇది బయట వ్యక్తుల పని ఉండకపోవచ్చు, చేస్తే తెలిసిన వాళ్ళు ఇంట్లో పనిచేసే దొంగలే ఉండవచ్చు అని చెప్పి మేము
ఇంట్లో పనిచేసే వాళ్ళని ఎవరెవరైనా వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒక కోట మమత అనే ఒక వర్కర్ ఆమె సర్వెంట్ పనిచేయడం జరుగుతుంది గత 4 months నుంచి. ఆమె మీద మాకు అనుమానం ఉండే, అయితే ఆమె గురించి చాలా నుంచి ఈ 70 నుంచి సెర్చ్ చేశాం. ఈరోజు బస్టాండ్ ఏరియాలో కోట మమత మరియు ఇంకొక పర్సన్ సయ్యద్ ఇర్ఫాన్ బాషా, ఇతంది సురేంద్ర నగర్, నారపల్లి, గట్కేసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. వీరిద్దరు అక్కడ బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఇంటరాగేషన్ చేయగా ఇర్ఫాన్ బాషా దగ్గర గోల్డ్ బ్రాస్లెట్ 2 తులాది, తర్వాత ఒక 1.5 తులా గోల్డ్ చైన్ అవి దొరకడం జరిగింది. మాకు ఇచ్చిన ఫిర్యాదు, ఈ కేసులో ఫిర్యాదులో ఉన్న ఐటమ్స్ అక్కడ వాళ్ళ దొరికినట్టు సేమ్ కంపేర్ కావడం జరిగింది. వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే నేను భాష ఏం చెప్పాడంటే, ఈమె కోట మమత నా యొక్క ఫ్రెండ్, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నది, ఆమె నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఎక్కడికి తెచ్చిందంటే ఆమె పనిచేసే ఓనర్ దగ్గరికి వెళ్ళి లాకర్లోకి వెళ్ళి దొంగలించి తెచ్చి ఇవ్వడం జరిగిందని అతడు భాష చెప్పడం జరిగింది. కోట మమతని ఇంటరాగేషన్ చేయగా ఆమె నేరం ఒప్పుకోవడం జరిగింది. నేనే మా ఓనర్ ఇంట్లోకి తీసుకొచ్చి దొంగతనం చేసి తీసుకొచ్చి భాషకి ఇచ్చినట్టు ఒప్పుకోవడం జరిగింది. అయితే నేరం మరి ఏ విధంగా చేశారని చెప్పి మేము ఇద్దరిని ఇంటరాగేషన్ చేయగా ఈయన A1 ఇర్ఫాన్ బాషా ఈ మమతకు, అంటే మమత చెప్పిందట వాళ్ళ మా ఓనర్ గోద్రేజ్ లాకర్లో గోల్డ్ ఆర్నమెంట్ పెద్ద ఎత్తున పెట్టారు, మరి దాన్ని దొంగతనం చేయాలంటే దాని నెంబర్ లాక్ ఉన్నది, మరి ఏ విధంగా ఓపెన్ చేయాలి అని అంటే ఈ భాష అనే వ్యక్తి ఏం లేదు, యూట్యూబ్లో హౌ టు ఓపెన్ గోద్రేజ్ లాకర్ అని ఒకటి కొడితే నెంబర్ వస్తుంది, ఆ నెంబరు నువ్వు ట్రై చేయి అంటే భాష చెప్పిన విధంగా ఈ మమత సర్వెంట్ హౌ టు ఓపెన్ గోద్రేజ్ లాకర్ అని చెప్పి కొట్టగా యూట్యూబ్లో కొట్టగా వచ్చిన కోడ్ వర్డ్ కొట్టగానే ఆ లాకర్ ఓపెన్. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వ్యాప్తి, చికిత్సలు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. స్థానిక డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో సికిల్ సెల్పై జిల్లా స్థాయి టీఓటీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మెడికల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 2047 వరకు సికిల్ సెల్ ఎనీమియాను అంతం చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో సికిల్ సెల్పై జిల్లా స్థాయి టీఓటీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధి వ్యాప్తి, కట్టడి, వైద్య చికిత్సలు తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి కారణంగా అనేక మంది బాధపడుతున్నారని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మంది బాధితులు ఉన్నారని అన్నారు. పోషకాహార ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తిస్తే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి, చికిత్స వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇది ఒక పొడవలి ఆకారంలో ఉంటుంది, సికిల్ అంటారు దానికోసం. అందుకే అది ఒక సికిల్ పొడవలి ఆకారంగా ఉండడం వల్ల దాన్ని సికిల్ అంటారు. సో ఈ సికిల్ అన్నప్పుడు హిమోగ్లోబిన్ అబ్నార్మల్ అయినప్పుడు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది మామూలుగా మనకు హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యారీ చేసుకునే బాడీలో ప్రతి పార్ట్కి ప్రతి కణాలకి మనకు ఆక్సిజన్ అందిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇది అబ్నార్మల్గా అయిపోతుందో తర్వాత మామూలుగా అయితే 120 days ఇది లైఫ్ సైకిల్ ఉంటుంది కదా బ్లడ్ సెల్ ఆర్బీసీ. సో ఎక్కడైతే సికిలింగ్ ఉంటుందో వాటికి జస్ట్ 50 days చాలా వాళ్ళకి లైఫ్ సైకిల్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఎనీమియా వస్తుంది. సో అదేవిధంగా ఎనీమియాతో పాటు ఎక్కడైతే డ్యామేజ్ అయిన సెల్స్ ఉంటాయో చిన్న చిన్న రక్తనాళాల్లో అడ్డం వచ్చేసి వాళ్ళకి రక్త సరఫరాకి అడ్డం వస్తుంది. సో అప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంది, వామ్ వచ్చేస్తుంది, జాయింట్ పెయిన్ వస్తుంది. సో ఇది ముఖ్యమైన లక్షణం అన్నమాట. సో ఇది ముఖ్యంగా ట్రైబల్ పాపులేషన్లోనే ఎక్కువ వస్తుంది. సో మనకు ఆదిలాబాద్ జిల్లాలో 1,80,000 మనకు టార్గెట్ ఇస్తే ఇప్పటికి 1,30,000 వరకు మనకు చేయడం జరిగింది ఈ సంవత్సరానికి. సో అందరికి కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ కార్డ్ కూడా ఇచ్చాం. సో ఇందులో సికిల్ సెల్ అనేది క్యారియర్ ఉంటుంది, డిసీజ్ అనేది ఉంటుంది. అవునా? క్యారియర్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి కూడా తెలియాలి. సో క్యారియర్లో మనకు ఎలాంటి సింటమ్స్ ఉండదు, నార్మల్గా ఎట్లా ఉంటారో అట్లాగే ఉంటుంది. సికిల్ సెల్ క్యారియర్ అంటారు.
జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇక్కట్లు తలెత్తకుండా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తూ పరీక్షలు సాఫీగా సాగేలా ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 10 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరీక్షలు సాఫీగా సాగాయి. ఇందులో భాగంగానే భీంపూర్ మండలంలోని అందర్బంద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ నలందప్రియ తనిఖీ చేశారు. హాజరైన విద్యార్థుల సంఖ్య, కేంద్రంలో కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. కరంజీ, అర్రిటి, భీంపూర్లకు సంబంధించి 115 మంది విద్యార్థులకు గాను 114 మంది హాజరైనట్లు సిఎస్డిఓ ఆనంద్ తెలిపారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సిఐ ఫణిధర్ తనిఖీ చేశారు. సిఎస్డిఓ రాజేశ్వర్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొన్నారి, సుంకిడి, కేజీబీబీ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన 159 మందికి గాను 157 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 261 మందికి గాను 261 మంది పరీక్షలు రాశారు. అటు బేలా మండలంలో 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా సాంగ్డిలో 90 మంది విద్యార్థులు, బేలా మండల కేంద్రంలో 279 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు సిఎస్ సుదర్శన్ తెలిపారు. కేంద్రాల వద్దకు నిర్దేశిత సమయం కంటే ముందుగానే విద్యార్థులు చేరుకోగా వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని మనోధైర్యం కల్పించారు. అనంతరం హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకుని లోనికి అనుమతించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కపై కాంగ్రెస్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్సీ సెల్ అధ్యక్షులు సెడ్మకి ఆనందరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలను ఖండించారు. సిర్పూర్ కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నా, మరి సీతక్క మీద వ్యాఖ్యలు చేసిండో ఒక ఆదివాసీ మహిళ అయినా వెనుకకు తీసుకోవాలా, క్షమాపణ కోరుకోవాలా. లేని పక్షంలో మరి ఆదివాసీ గూడలలో వస్తే ఖచ్చితంగా ఆదివాసులందరూ ఏకమయ్యి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నా. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో ఉచిత కార్డియాలజీ శిబిరాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నట్లు విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని శిబిరం వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘం తరఫున సమస్త పెన్షనర్లకు మరియు కుటుంబ పెన్షనర్లకు తెలియజేయడం ఏమనగా మన లైఫ్ సర్టిఫికెట్ 31/3/20 లోపల సమర్పించవలసి ఉన్నది. కానీ ఇప్పటి వరకు 705 మంది సమర్పించడం జరగలేదు. కావున అందరూ ఈ 705 మంది కూడా 31/3/20 లోపల లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలా, లేని ఏడాల వారి ఏప్రిల్ పెన్షన్ నిలిపివేయడని అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపు 25/3/25 నాడు 11 గంటలకు మన పెన్షనర్స్ భవనంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించడంతో మాలలకు నష్టం జరుగుతుందని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని బిల్లును వ్యతిరేకించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ బిల్లు పెట్టడం జరిగింది. అది పూర్తిగా మాలలకు వ్యతిరేకమైనటువంటి బిల్లు.
మాలలకు నష్టం చేసేటటువంటి బిల్లుగా మేము మాల సంక్షేమ సంఘంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మాదిగాలకు మాత్రమే లాభం చేసే విధంగా ఏకపక్షంగా వ్యవహరించడం జరిగింది. మొన్న పెట్టినటువంటి బిల్లులు అది వాళ్ళు అనుకుంటున్నారు, ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అనుకుంటున్నారు. కానీ దీన్ని మేము సంఘం తరపు నుంచి లీగల్గా సుప్రీంకోర్టులో వేయడానికి అంత రంగం సిద్ధం చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షలు. నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టిన యంత్రాంగం. పలు కేంద్రాలను సందర్శించి పరీక్షా నిర్వహణను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిత పొందాలి. యువతకు మాజీ మంత్రి జోగురామన్న దిశానిర్దేశం. చాన్పెల్లిలో ఉత్సాహంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు. యూట్యూబ్లో లాకర్ను తెరిచే మెలకువలను నేర్చుకొని చోరీ. బంగారు నగలను అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.